నమస్కారం. మై ఇండియన్ కలర్స్ యోగాకి స్వాగతం. నా పేరు లక్ష్మీ నరసింహారాజ్. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మోకాళ్ళ నొప్పుల గురించి, అదేవిధంగా సయాటికా ఆర్థరైటిస్ పెయిన్స్ గురించి, యోగా ఆసనాలలో ఉపశమనం పొందడానికి ఎలా అని చూసాము. ఈరోజు చేస్తున్నటువంటి ఆసనాలలో నడుము నొప్పిని తగ్గించుకోవటం కొరకు ఆసనాలు. చాలామందిని ఇవాళ రేపు చూసినట్లయితే నడుము నొప్పితో చాలామంది బాధపడుతున్నారు. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి మ్యాక్సిమం వాళ్ళకి సిట్టింగ్ పోస్టర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి హిప్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా స్పాండిలిటిస్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్, ఇలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా బైక్తో, అంటే ఎవరైతే మనకి బైక్ పైన ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఈ వెన్నెముక దగ్గర ఉన్నటువంటి L3, L4, L5 ప్రాబ్లమ్స్ చాలామందికి ఎక్కువగా అయిపోతున్నాయి. అదేవిధంగా C7 సర్వికల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నాయి. వీళ్ళందరూ కూడా రెగ్యులర్ క్రమం తప్పకుండా మ్యాక్సిమం మేము చెప్తున్నటువంటి ఆసనాలు కొన్ని రెగ్యులర్గా పాటించినట్లయితే, స్పెషల్లీ నడుము నొప్పి అని చెప్తున్నాం. నడుము నొప్పి నివారించుకోవడం కోసం ట్యాబ్లెట్ తీసుకునే బదులు ప్రతిరోజు కేవలం ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు, ఒక 30 నిమిషాలు, లేదంటే జస్ట్ 10 minutes or 15 minutes and 30 minutes, ఈ 30 minutesలో మనకి హాఫ్ అన్ అవర్ కనుక కేవలం కేటాయించినట్లయితే మనం బ్యాక్ పెయిన్ నుండి చక్కగా పులి స్టాప్ పెట్టవచ్చు. L3, L4, L5 ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, సర్వికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, స్పాండిలిటిస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, సర్వికల్ స్పాండిలిటిస్ కానివ్వండి, సయాటికా ఆర్థరైటిస్ కానివ్వండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రతిరోజు సాధన చేయాలి. దానికి శ్వాసను జోడించేయండి. యోగా అనేసరికి ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చెప్తున్నాం, ప్లస్ యోగాకు సంబంధించి చెప్తున్నాం. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది శరీరాన్ని, ఎక్కడైతే శరీరంలో పెరుగుతున్నటువంటి కొవ్వుని, శరీరంలో ఉన్నటువంటి వాటర్ని తగ్గించుకోవడానికి ఆసనాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ప్రాణాయామాన్ని, ప్రాణశక్తిని పెంచుకోవడానికి లోన ఉన్నటువంటి హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివర్, స్పెయిన్, పోస్టెడ్ గ్లాండ్స్, అలాగా గ్లాండ్స్ మొత్తం కూడా థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, అదేవిధంగా థైమలస్ గ్లాండ్, పిట్యూటరీ పీనియల్ గ్లాండ్, ఇటువంటి గ్లాండ్స్ని మనం యాక్టివ్ చేయడానికి ప్రాణాయామం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అందుకనంటే మనం తీసుకునే శ్వాసలో ఆక్సిజన్ ఉంటుంది, వదిలే శ్వాసలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అదేవిధంగా శారీరకంగా కష్టపడితే లోన ఉన్నటువంటి బాడీలో బ్యాడ్ టాక్సిన్స్ మొత్తం కూడా చెమటలో బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ప్లస్ దీనిలో ఫిజికల్గా చేసుకోవచ్చు, ప్రాణాయామాన్ని జోడించి శ్వాస తీసుకుంటూ కూడా చేసుకోవచ్చు. అందుకని మీరు ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ, యోగాలో ఉన్నటువంటి ఆసన, ప్రాణాయామ, కర్మాస్, ఇలా విధంగా బంధాలు, ఇట్లా చాలా రకాలుగా ఉంది. దానిలో మనకి సింపుల్గా కేటాయించుకోవడానికి చిన్న చిన్న ఎక్సర్సైజులు, బాడీలో కదలికలు ఇవ్వడానికి మనం చెప్తున్నాం, ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. చక్కగా మీ బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్ని, ఎక్సెస్ వాటర్ని తీసేయండి, మీలో ఉన్నటువంటి లేజినెస్ని తీసేయండి, మీలో ఉన్నటువంటి హెవీనెస్ తీసేసేయండి, మీలో ఉన్నటువంటి బ్యాక్ పెయిన్ కానివ్వండి, సర్వికల్ స్పాండిలిటిస్ కానివ్వండి, ఇతర ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, ఆసనం ద్వారా చక్కగా శరీరాన్ని చక్కటి ఆకృతి ప్రసాదించడమే కాకుండా ప్రాణాయామం ద్వారా ఇన్నర్ పార్ట్స్కి లోనటువంటి డిసీజ్ని బాగొట్టుకోవడానికి ప్రాణాయామాన్ని, ఆసనాన్ని ఆశ్రయించండి. మనం వజ్రస్థితిలో ఎప్పుడు కూర్చోవాలని చెప్తున్నాం. ప్రతిరోజు రెగ్యులర్ క్రమం తప్పకుండా వజ్ర స్థితిలో కూర్చోవాల్సిందే. మినిమం ప్రతి ఒక్క మనిషి కూడా 10 నుంచి 15 minutes లేదా ఒక హాఫ్ అవర్ నుంచి 1 hour కనుక వజ్రాసన స్థితిలో కూర్చుంటే ఈ లెగ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ జీవితంలో రావు. అదేవిధంగా అరుగుదల శక్తి పెరుగుతూ ఉంటుంది. దానిపైన ముందుకి వెనక్కి వంగడం వలన, బాడీని వంచడం వలన ఈ పొట్ట పైన మనకి ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ముందుకి వెనక్కి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి కదలికలు పెరుగుతూ ఉంటాయి. అంటే వెన్నెముకల కదలికలు జరుగుతూ ఉంటాయి, ఉదరంలో కదలికలు జరుగుతూ ఉంటాయి. కదలికలే మెయిన్. మనకి కదలికలు లేకుండా ఒక చోట మనం కూర్చుంటే ఏమవుతుంది, ఎక్సెస్ ఫ్యాట్, ఎక్సెస్ వాటర్ పెరిగిపోతూ ఉంటుంది. అక్కడ కదలికలు లేకపోతే ఏమవుతుంది. అదేవిధంగా మనం తీసుకునే ఆహారం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి, బ్లడ్లో కలిసిపోయి, అటు కలిసిపోయి అసలు మలమూత్రాలు సరిగ్గా రాకోకుండా యూరిన్ ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ అలాగే వస్తాయి అన్నమాట. అందుకని మనం తీసుకునే ఆహారం చక్కగా జీర్ణం అవుతుందా లేదో చూసుకోవాలి. మనం తీసుకునే క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఫుడ్లో కూడా చూసుకోవాలి. అదేవిధంగా మనం రోజుకి ఎంత ఆహారం తీసుకుంటున్నాం, ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడుతున్నాం, ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది కూడా మనం థింక్ చేసి చేయాలి. ఇప్పుడు మనం బ్యాక్ పెయిన్ కోసం మనం ఆసనం లేకపోతున్నాం. వజ్రస్థితిలో కూర్చున్నట్లయితే ఒకసారి దండాసన స్థితిలోకి వచ్చేసి కదలికలు ఇవ్వాలి. ఇలా కదలికలు ఇచ్చిన తర్వాత ఒకసారి సింపుల్గా నడుముని ఫ్రీగా చేసుకోవడానికి జస్ట్ లైట్ మూమెంట్స్, ఇలా లెఫ్ట్కి రైట్కి మూమెంట్ ఇవ్వండి. ఇలా మూమెంట్ చేయండి.
ఇక్కడ ఇలా మూవ్మెంట్ చేయడం వల్ల ఉదరాన్ని మొత్తం కూడా మనం తిప్పుతూ ఉన్నాం ముందుకి వెనక. అక్కడ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఏదైతే ఉందో ప్యాంక్రియాటిక్ గ్లాండ్ చాలా చక్కగా మనకి అక్కడ మసాజ్ అవుతూ ఉంటుంది. మసాజ్ అవటం వల్ల చక్కటి ఇన్సులిన్ మనకు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, అరుగుదల శక్తి మనకి పెరుగుతుంది చక్కగా. ఈ విధంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం పెట్టుకొని నడువును మొత్తం కూడా తిప్పాలి. ఇంకా కొంచెం ఓపెన్ చేసి చేతులు రెండు కూడా ఇలా వెనక్కి తీసుకొని వెళ్ళి చేస్తాం. ఇలా ట్విస్టింగ్, రైట్ ఆర్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఈ విధంగా క్యాలరీస్ ఫాస్ట్గా చేసుకుంటే క్యాలరీస్ బర్న్ అవుతాయి. లేదా ఫాస్ట్గా చేయలేని వాళ్ళు నెమ్మదిగా సెంటర్, 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 సెంటర్. ఈ విధంగా కూడా బ్రేక్ ఇస్తూ శ్వాస తీసుకుంటూ మిడిల్కి వచ్చేసి మళ్ళీ శ్వాస తీసుకుంటూ మిడిల్కి వచ్చేసి ఇలా కూడా చేయొచ్చు. ఇది అయిపోయిన తర్వాత రెండు కాళ్ళు ముందర పెట్టేసి చక్కగా ఈ ట్విస్టింగ్ చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది కానీ నడుము పైన చాలా చక్కటి ఉపశమనం మనకు లభిస్తూ ఉంటుంది. ఇలా చక్కటి స్ట్రెచ్ టచ్ చేయాలి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ నడుము మొత్తం కూడా తిరుగుతుంటుంది, మీరు చూడాలి. అండ్ రైట్. కాళ్ళు అటు ఇటు కదలకూడదు, మోకాళ్ళు బెండ్ చేయకూడదు, అరికాళ్ళు బెండ్ చేయకూడదు. యథాస్థానంలో ఎక్కడైతే మనం ఉంచామో ఆ యథాస్థానంలో ఉండే మనం ట్విస్టింగ్ చేయాలి. చూడండి, కాళ్ళు ఇక్కడే ఉండాలి, బాడీ మాత్రం ఇక్కడ ఇట్లా ట్విస్ట్ చేస్తూ ఉండాలి. కాళ్ళు లేపకూడదు. రైట్కి లెఫ్ట్కి టచ్, ఇలా ఫ్లోర్. 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా కూడా మనం వామప్ కిందకి అన్నీ చేసుకొని వామప్ చేసుకున్నట్లయితే బాడీని ఆటోమేటిక్గా మనం అదరాసన చేయడానికి మన బాడీ సహకరిస్తుంది. హీట్ ఫామ్ అవుతుంది కాబట్టి బాడీలో. ఇప్పుడు భుజంగాసనంకి వెళ్ళి సర్పాసన, భుజంగాసన 3 వేరియేషన్స్ ఉన్నాయి. ఆ 3 వేరియేషన్స్ కనుక క్రమం తప్పని చేస్తే మనం బ్యాక్ పెయిన్కి ఫుల్ స్టాప్ పెట్టచ్చు అనమాట. ఇప్పుడు వజ్రాసన స్థితిలోకి వచ్చేసేయండి. మై ఇండియన్ కలర్స్ యోగాలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు నడుమునకు సంబంధించిన ఆసనాలు వేద్దాం. ఆ ఆసనాలు ఎలా వేయాలో చూద్దామండి. ముందుగా వజ్రస్థితిలో కూర్చున్నట్లయితే 2 చేతులు ముందుకు ఇలా పెట్టేసి చక్కగా వెనక్కి 2 కాళ్ళు ఇలా మోనిచ్చేసి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు షోల్డర్స్ లెవెల్, హ్యాండ్స్ ఇలా ఉంచాలి. 2 కాళ్ళు ఇలా ఫ్లోర్ చూపిస్తూ ఉండాలి, ఆకాశం వైపు చూపించండి. ఈ విధంగా చేతులు 2 కూడా షోల్డర్స్ లెవెల్ ఉండాలి, ఎల్బోస్ తగిలిస్తూ ఉండాలి. ఈ ఎల్బోస్ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale,
Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale, hold. Slowly down. చేతులు రెండు కూడా వెనక్కి ఇలా పెట్టేసుకోండి. చక్కగా విశ్రాంతి స్థితి మనకు దొరుకుతుంది. లేదా ఇలా మకరాసనంలో రెండు చేతులు ఇలా గడ్డ కింద పెట్టేసి ఇలా రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మనం చేసిన ఆసనంలో జరుగుతున్న మార్పులు గమనించండి. ఎక్కడ మార్పులు జరుగుతున్నాయి? రెండు అరచేతులు, రెండు మోచేతులు, షోల్డర్స్, బౌత్ రిస్ట్ అండ్ బౌత్ ఎల్బోస్, బౌత్ షోల్డర్స్ ఆబ్జర్వేషన్ చేస్తూ అదేవిధంగా వీపు భాగంలో వెన్నుముక్క దగ్గర జరుగుతున్న మార్పులు గమనిస్తూ ఉండాలి. ఈ విధంగా హ్యాండ్స్ ఇలా తీసుకొని నెమ్మదిగా రైట్ లెగ్ ఇలా ఫోల్డ్ చేస్తూ హిప్ టచ్ చేయాలి. స్లోలీ డౌన్. అదేవిధంగా లెఫ్ట్ టచ్ చేస్తూ స్లోలీ డౌన్ అండ్ రైట్ సైడ్ డౌన్, లెఫ్ట్ సైడ్ డౌన్. ఇప్పుడు రెండు కలిపి కూడా చేయొచ్చు. 1, చక్కటి ఉపశమనం పొందగలుగుతారు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు. 2, 3, 4, 5, 6 hold. చూసారు కదా, మనకి రెండు కాళ్ళు పైకి లేపడం వల్ల ఏమవుతుందంటే L3, L4, L5 దగ్గర ఏదైతే మనకి బ్యాక్ అక్కడ అంటే వేస్ట్కి మధ్యలో, అంటే వేస్ట్కి వెన్నుముక మధ్యలో ఉన్నటువంటి ఏదైతే L3, L4, L5 గ్యాప్స్ వస్తాయో మనకి, మనం ముందుకి వెనక్కి ఇలా మనకి కాళ్ళు లేపడం వల్ల అక్కడ వెయిట్ పడుతూ ఉంటుంది. అంటే అక్కడ ఏదైతే వెన్నుముక ఉందో ఆ వెన్నుముక దగ్గర రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. గ్యాప్స్ రావడం వల్ల మనకి ఖాళీ ఉంటుంది. మనం ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ గ్యాప్స్ ఏంటంటే దగ్గరకు వస్తూ ఉంటాయి అనమాట. దగ్గర రావడం వల్ల అక్కడ పెయిన్ మనకి కొంచెం రిలీఫ్ అవుతుంది. అదే విశ్రాంతి స్థితి మనకు దొరుకుతుంది. కాబట్టి రెగ్యులర్ క్రమం తప్పకుండా భుజంగాసన వేరియేషన్స్ కనుక చేస్తే చక్కటి ఫలితాలు పొందుతాం అనమాట. చూడండి, ఇప్పుడు సెకండ్ వేరియేషన్ భుజంగాసనలో చేద్దామండి. మొత్తం పైకి సర్పాసన చేద్దామండి. దీన్ని సర్పాసన కూడా అని అంటారు. భుజంగాసనలో ఇప్పుడు చేసిన ఫస్ట్ వేరియేషన్, తర్వాత ఇప్పుడు సెకండ్ వేరియేషన్ చేయబోతున్నాం. చూడండి, షోల్డర్స్ లెవెల్ హ్యాండ్స్ ఇలా పెట్టేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, మొత్తం ఎల్బో స్ట్రెచ్ చేసి పైకి వెళ్ళాలి. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale, hold it up. ఫోల్డ్ చేసి శశంకాసనకు వచ్చేసేయాలి. ఇన్హేల్ అప్, స్లోలీ వజ్రాసన స్థితిలోకి వచ్చేయాలి. ఇలా మనం రెగ్యులర్గా క్రమం తప్పకుండా చేసుకుంటే చక్కటి ఫలితాలు మనకి పొందవచ్చు. నడుము నొప్పి ఉన్న వాళ్ళు, అదేవిధంగా వీపు భాగంలో ఉన్నటువంటి ఫ్యాట్ని తగ్గించుకోవడానికి, షోల్డర్స్లో ఉన్నటువంటి హెవీనెస్ని తగ్గించుకోవడానికి,
అదేవిధంగా వీపు భాగంలో పెరుగుతున్నటువంటి కొవ్వును తగ్గించుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. భుజంగాసనం కానివ్వండి, సర్పాసనం కానివ్వండి, ఇటువంటి ఆసనాలు క్రమం తప్పకుండా రెగ్యులర్గా పాటించాలి. మై ఇండియన్ కలర్స్ యోగాలో మరొక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మరొక ఆసనాన్ని మనం చేద్దామండి. బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి ఇప్పుడు భుజంగాసనంలో 2 వేరియేషన్స్ చూశారు. అదేవిధంగా బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి ఇంకొక 2 వేరియేషన్స్ మీకు నేను పరిచయం చేస్తున్నాను. చక్కగా హ్యాండ్స్కి సంబంధించి ఫ్యాట్ తొందరగా తగ్గడానికి స్లీపింగ్లో, అదేవిధంగా సిట్టింగ్ శశాంకాసన అండ్ సర్పాసన చేసుకుంటే వెన్నుముక చాలా చక్కగా బలంగా తయారవుతుంది. అది కూడా చేద్దామండి. ఓకే, నెమ్మదిగా కాళ్ళను 2 కూడా పక్కకు పెట్టేసి శ్వాస తీసుకుంటూ డౌన్ చేయండి. ఇప్పుడు మనం సైడ్కి పెడుతున్నాం. హ్యాండ్స్ ఇలా పెట్టేసి ఛాతీకి ఇరువైపులా 2 చేతులు పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి వస్తున్నాం. Exhale down. Inhale up. 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 Hold. ఎంతో అంత ఇలా స్ట్రెచ్ సైడ్కి ఉండాలి. హ్యాండ్స్ ఇలా ఎల్బో స్ట్రెచ్ చేయాలి. వెన్నుముక్క ఇలా ఉండాలి. స్ట్రెచ్ చేయాలి. Slowly down. Relax. అదేవిధంగా మరొకసారి నిరాళంబాసన ఇలా చేతులు పెట్టేసి విశ్రాంతి స్థితి అయ్యే వరకు ఇలా ఉంచినట్లయితే చక్కటి విశ్రాంతి మనకు దొరుకుతూ ఉంటుంది. మనం చేయాల్సింది ఏమీ లేదండి. ఆసనం చేసిన తర్వాత ఆసనానికి మధ్య కొంత విశ్రాంతి స్థితి ఉన్నట్లయితే మనకు అక్కడ ఏదైతే మనం స్ట్రెస్ ఫీలింగ్ అయి చేస్తున్నామో ఆ స్ట్రెస్ అయిపోయి అంటే తగ్గే వరకు విశ్రాంతి స్థితిలో ఉండి మళ్ళీ మనం స్టార్ట్ చేసినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఎక్కడికక్కడ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం చేసినటువంటి వ్యాయామంలో ఏమైనా పెయిన్స్ అనిపిస్తే అది మొత్తం కూడా రిలాక్స్ అవుతుంది. ఆ రిలాక్స్ అయిన తర్వాత మనం అదర్ ఆసనాస్ని ప్రాక్టీస్ చేస్తే మనం ఇంకో కొంచెం సేపు ఎక్కువ కష్టపడగలుగుతాం. లేదా వెంటనే చేయడం వల్ల ఏమన్నా తొందరగా అలసిపోతాం, లేదా తొందరగా అంటే బోన్ అరగడానికి కూడా అవకాశం ఉంది తొందరగా. అది ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇది పెద్దవాళ్ళు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది యువకులు ఎవరైతే ఉన్నారో తొందరగా క్యాలరీస్ బర్న్ అవ్వడానికి లేదా తొందరగా రిజల్ట్ రావడానికి కొంచెం ఫాస్ట్ మూమెంట్ చేసుకునే పర్వాలేదు. దానిలో కూడా ఇన్హేల్ ఎక్సేల్ కంపల్సరీగా చేయాలని అనమాట. ఇన్హేల్ ఎక్సేల్ కంపల్సరీగా లేకుండా ప్రతిదీ అది ఆసనం అవ్వదు. ఆ తర్వాత యోగా అనకూడదు, ఫిజికల్ ఎక్సర్సైజ్ అని చెప్పుకోవాలి. ఆసనంలో ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి నిశ్చల స్థితిలో మనం స్థిరంగా సుఖంగా ఉంటేనే అప్పుడు మనకి ఆసనం అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటంటే సర్ప శశాంకాసనం చేద్దామండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. 2 చేతులు ఇలా షోల్డర్స్ తీసుకోవాలి. ఇన్హేల్ అప్. మోకాళ్ళపై నుంచి నెమ్మదిగా ఇలా ఫోల్డ్ చేస్తూ ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. ఎక్సేల్ డౌన్. Inhale up, exhale down.
Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఈ విధంగా కూడా ఫాస్ట్ మూమెంట్ కూడా చేసుకోవచ్చు. సిట్టింగ్ వజ్రాసన మనం క్రమం తప్పకుండా రెగ్యులర్గా ముందుకి వెనక్కి సర్పాసన శశంకాసన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి వెన్నెముక భాగాలు అంటే హిప్స్లో ఉన్నటువంటి హెవీనెస్ తగ్గించుకోవడానికి, అదేవిధంగా థైస్ కానివ్వండి, వెన్నెముక కానివ్వండి, హ్యాండ్స్ వ్రిస్ట్ కానివ్వండి, షోల్డర్స్ కానివ్వండి, ఆర్మ్స్ కానివ్వండి, చాలా చక్కగా మనకి మోటివేషన్ అవుతూ ఉంటుంది. అక్కడ ఏదైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుందో ఆ ఎక్సెస్ ఫ్యాట్ని మనం తగ్గించుకోవడానికి ఈ సర్ప శశంకాసన, అదేవిధంగా వెన్నెముక బలంగా తయారవడానికి సర్ప శశంకాసన ఉపయోగపడుతుంది. అదేవిధంగా సింపుల్గా మనం ఈ సర్ప శశంకాసన, భుజంగాసన ఇవన్నీ కూడా కష్టంగా ఉన్నాయి అనుకుంటే ఈ నడుము నొప్పి తగ్గించుకోవడానికి చాలా చక్కగా మీరు అంటే బోర్లగా పడుకొని నిరాళంబాసనలో కదలికలు ఇవ్వండి. నిరాళంబాసన గురించి చెప్పాను కదా, ఓన్లీ రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ని ముందుకి వెనక్కి కదిలిస్తూ ఉండాలి. అదేవిధంగా బౌత్ లెగ్స్ని కూడా ముందుకి వెనక్కి కదిలిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత బాగా పెయిన్స్ ఉంటే, ఆసనాలు వేయలేని స్థితిలో ఉంటే మీరు చక్కగా రైట్ ఇన్ రైట్ అవుట్ చేయాలి. అంటే సూర్యభేద ప్రాణాయామ చేయాలి. సూర్యభేద ప్రాణాయామ చేయటం వల్ల బాడీలో ఉన్నటువంటి పెయిన్స్ రిలీఫ్ అవడానికి ఈ సూర్యభేద ప్రాణాయామ ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది మేము ఆసనాలు వేయగలుగుతామా లేదనే అపోహలో ఉన్నవాళ్ళు, ఆసనాలు వేయలేము అనుకున్న వాళ్ళు చక్కగా కూర్చొని సూర్యభేద ప్రాణాయామ చేస్తే మీకున్నటువంటి పెయిన్స్ నుండి ఉపశమనం పొందడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ సూర్యభేద ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దామండి. వెన్నెముక నిటారుగా ఉంచాలి, షోల్డర్స్ కరెక్ట్గా ఉంచండి. చూడండి, వెన్నెముక నిటారుగా ఉంచాము, లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్దులో ఉంచాము, రింగ్ ఫింగర్ని తమ్ముని యూజ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేయాలి. రైట్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి. రైట్ తీసుకోవాలి ఓన్లీ. చూడండి, రైటే వదిలేసేయాలి. మళ్ళీ రైట్ ఇన్, రైట్ ఇన్, రైట్ ఇన్, ఈ విధంగా లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసి రైట్ నుంచి దీర్ఘ శ్వాస తీసుకొని మళ్ళీ అదే విధంగా దీర్ఘంగా వదిలేసినట్లయితే ఈ బాడీలో ఉన్నటువంటి పెయిన్స్ నుండి ఉపశమనం పొందడానికి ఈ సూర్యభేద ప్రాణాయామం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కోల్డ్ కావాలి అనుకుంటే రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి తీసుకొని లెఫ్ట్ వదిలేస్తే కోల్డ్ అవుతుంది బాడీ. దీంట్లో బ్యాలెన్సింగ్ ఏంటంటే లెఫ్ట్ ఇన్ తీసుకొని రైట్ అవుట్, రైట్ ఇన్ తీసుకొని లెఫ్ట్ అవుట్ చేయాలి. అది ప్రాణాయామ, నాడి శోధన ప్రాణాయామ అంటారు, లేదా అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. అనులోమ విలోమ అంటే తీసుకోవడం, విలోమ అంటే వదలడం. ఇటువంటి శ్వాసని వదిలి తీసుకునే క్రియలో జాగ్రత్తగా గురువు పరీక్షలో నేర్చుకోండి. చక్కగా దగ్గర ఉన్నటువంటి యోగా ఇన్స్ట్రక్టర్స్ ఎవరైనా ఉంటే కన్సల్ట్ అయ్యి వాళ్ళని సంప్రదించేయండి, లేదా ఇన్స్టిట్యూట్స్ ఉంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి సంప్రదించేయండి. ఇలా ఏంటంటే క్రమం తప్పకుండా రెగ్యులర్గా మీరు ఆసనాన్ని వేసినా ప్రాణాయామాన్ని చేసినా క్రమం తప్పకుండా మాత్రం చేస్తేనే మీకు ఫలితం ఉంటుంది.
ట్యాబ్లెట్ మనకి డాక్టర్ గారు కనుక 3 టైమ్స్ ఎలాగైతే మనకి సజెస్ట్ చేసి ఇస్తారో, ఆ సజెస్ట్ చేసి మీరు 3 టైమ్స్ ఎలా క్రమం తప్పకుండా వాడుతూ ఉంటారో, అదేవిధంగా క్రానిక్ డిసీజ్ కనుక మనకు ఉన్నట్లయితే బాడీలో, ఆ క్రానిక్ డిసీజ్ తగ్గించుకోవడానికి ఎంటీ స్టమక్ 3 అవర్స్ ఉండి ఎనీ టైం 3 టైమ్స్ మనకి ట్యాబ్లెట్ ఎలా యూజ్ చేస్తామో అదేవిధంగా 3 టైమ్స్ యోగాని మీరు యూజ్ చేయండి. తప్పకుండా మీకు 100కి 100% తప్పకుండా గ్యారంటీ ఉంటుందని మా గురువులు చెప్తున్నారు. మేము కూడా చెప్తున్నాం కాబట్టి, విశ్వాసం ఎంతోమందిని చూసాం కాబట్టి పూర్తి నమ్మకమైన విశ్వాసంతో మీకు చెప్తున్నాము. మీరు రెగ్యులర్ క్రమం తప్పకుండా ఆసన ప్రాణాయామాలు ఆచరించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇది ఇవాల్టి మై ఇండియన్ కలర్స్ యోగా కార్యక్రమం. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.